హైదరాబాద్కి వచ్చాము. మధ్యలో ఇక్కడ టీ దగ్గర ఆపి తాగాము. టీ బాగుంది, చాయ్ మంచిగానే ఉంది. మా ఏరియాలో ఇరానీ చాయ్ ఆచారంలో కొత్తగా పెట్టారు. చాయ్ అయితే మంచిగా ఉంటుంది, टेस्ट మంచిగా ఉంది. भाई आचारम में ईरानी चाय गिरी हुई है बस स्टैंड के अपोजिट. माशाल्लाह ज़बरदस्त रहती चाय इधर कभी विज़िट करे तो इधर आके चाय पी लेके जाना, ठीक है. कोई भाई इधर आए सागर जाने वाले मल्लापल्ली इधर आचारम में है अपोजिट बस स्टैंड के डिपो के अपोजिट ईरानी चाय है. देखो मिस्टर ईरानी. మేము రోజు ఇరాన్ చాయ్ వస్తాం, ఆచారం వస్తాం. ఈ ఆచారం వస్తే ఖచ్చితంగా మేము ఇరాన్ చాయ్ తాగుతాం. ఇక్కడ ఇరాన్ చాయ్ బన్మాస్కో బాగుంటుంది. మనం సిటీలో తాగినట్టే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ కానీ కూర్చోవడానికి కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ మంచిగా అనిపిస్తుంది. మేము ఒకవేళ ఆచరణ వస్తే అంటే ఖచ్చితంగా ఇరాన్ చాయ్ తాగినాక వెళ్ళాం. హాయ్ అండి, మేము హైదరాబాద్ నుండి నల్గొండ వెళ్తున్నాం. రేపు మా ఫ్రెండ్ మ్యారేజ్. చాలా వర్షం పడుతుంది, ఏం చేయాలి అర్థం కాక ఎక్కడెక్కడ ఛాయని చూసుకుంటూ వస్తే దారిలో ఇట్లా చూస్తూ వస్తున్నాం కానీ ఎక్కడ కుదరలేదు మాకు. సడన్గా మిస్టర్ ఇరానీ చాయ్ కనిపించింది. వర్షం ఎంత పడ్డా కానీ ఆపేసి చాయ్ తాగుతున్నామండి. ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్ అండ్ వెరీ డెలిషియస్ బిస్కెట్స్ ఆల్సో. ఇరానీ చాయ్ అంటే ఒకప్పుడు హైదరాబాద్లోనే దొరికేది. అలాంటిది ఇక్కడ మా ఊరు పక్కల ఇంత టేస్టీగా లభిస్తుంది. మేము ప్రతిరోజు ఖచ్చితంగా తాగాలనిపించే ఒక చాయ్ ఇది. ఖచ్చితంగా రిలాక్స్ కావడానికి రోజులో ఒక్కసారికైనా ఖచ్చితంగా ఇక్కడ వస్తుంటాం. ఇరానీ చాయ్ అంటే హైదరాబాద్లో బిర్యానీకి ఎంత స్పెషాలిటీ ఉందో ఇరానీ చాయ్కి ఇట్లా అంతే స్పెషాలిటీ ఉంది. ఇక్కడ నుంచి సాగర్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లా టూర్లు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇరానీ చాయ్ చూసి ఆగి మరీ తాగెళ్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఆచారము, రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడికి మేము. ఇరానీ చాయ్ ఇది డైలీ 1 or 2 times వస్తుంటాం. చాలా బాగుంటుంది చాయ్. మన పక్క షాప్ మాది. మేము రెగ్యులర్గా చాయ్ తాగుతూనే ఉంటాం. మీరు కానీ ఈ రోడ్డు పోతే విజయవాడ రోడ్డు పోతుంటే చాయ్ తాగే టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది. చాయ్ తాగి చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. నా పేరు బర్నింగ్. నేను ఇక్కడ మాల్ దగ్గర వర్క్ చేస్తాను. రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి ఇరానీ దగ్గర రోజు ఒక టీ తాగేసి వెళ్ళిపోతాను. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ టీ. ఎక్సలెంట్ ఉంటుంది, సర్వీస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ. అలాగే మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా రోజు కన్ఫామ్గా ఇక్కడ టీ తాగేసి వెళ్ళిపోతాను. ఎక్సలెంట్ చాయ్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి ఇక్కడికి. ఎక్సలెంట్ చాయ్. చాయ్ బాగుంది ఇరానీ. దారి మధ్యలో వర్షం వచ్చింది, చాయ్ తాగాలనిపించింది, అందుకని ఇరానీ చాయ్ తాగినాం. చాలా మంచిగా ఉంది, సూపర్ చాయ్. ఇక్కడ ఆచారంలో ఇరానీ చాయ్ చాలా ఫేమస్. ఇక్కడ ఏరియాలో ఇరానీ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఆచారంలో నియర్ బై ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఒక దగ్గర ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరము అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరం వచ్చి ఇరానీ చాయ్ డైలీ తాగుతాం మేము ఫ్రెండ్స్ అయితే. ఈ ఆచారంలో ఇరానీ చాయ్ కొత్తగా పడ్డ పర్సన్ చాయ్ తాగుతాం, చాలా బాగుంటుంది. అడ్రస్ వచ్చేసి మన బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది చాయ్. నియర్ బై ఆచారం కానీ ఈయనే ఉంది. టేస్ట్ బాగుంటుంది చాయ్. మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఇరానీ చాయ్ తాగుతాం అన్న. ఇక్కడ ఇరానీ చాయ్ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మేము ప్రతిరోజు వస్తాం ఈవినింగ్. మా ఫ్రెండ్స్తో పాటు మేము అందరం వస్తాము. చాయ్ ఎట్లుంది ఆ రోజు డైలీ ఈవినింగ్ వచ్చి కంపల్సరీ తాగుతాం. ఎస్పెషల్లీ చాయ్ కోసమే వస్తాం మేము. పక్కల చాలా ఉన్నా కానీ ఇరానీ చాయ్ కోసం వస్తాం. స్పెషల్లీ మలై కోసం కంపల్సరీ వచ్చి మీరు కూడా రండి. మిస్ అవుతారు, టేస్ట్ మిస్ అవుతారు. కంపల్సరీ రండి అందరు. మలై పని టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. ఎవరైనా టేస్ట్ చేయకపోతే వచ్చి టేస్ట్ చేయండి. చాయ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చాయ్ తాగుతాం. డైలీ మా ఫ్రెండ్స్ తోటి వచ్చి అంటే డైలీ ఈవినింగ్ వచ్చి మలై బన్ను కానీ ఈ ఇరానీ చాయ్ తాగడం కానీ జరుగుతుంది. అంటే ఇరానీ చాయ్ కూడా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. అంటే మలై బన్ని కూడా బయట కన్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే రెగ్యులర్గా వచ్చి తింటూ ఉంటాము. మా ఫ్రెండ్స్ కూడా బాగా లైక్ చేస్తూ ఉంటారు దీన్ని. బయట కన్నా అంటే ఈ ఆచారంలో ఉన్న వాళ్ళు మామూలుగా ఈ ఆచారంలో ఉన్న ఇరానీ ఒకసారి కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము కూడా అంటే నార్మల్గా అనుకున్నాం కానీ టేస్ట్ చేసినాకనే తెలిసింది. మా ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఇష్టం చూపించకపోతుండే. తాగినాక ఖచ్చితంగా ఇరానీ అని చెప్పేసి డైలీ రావడం జరుగుతుంది. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈ ఆచారంలో బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుంది. మనం 6 months అవుతుంది ఇక్కడ ఇరానీ చాయ్ ఓపెన్ చేసి.
మన దగ్గర మంచి క్రౌడ్ ఉంటుంది. డే 1 నుంచి మంచిగా సేల్స్ అవుతున్నాయి. చాలామంది కస్టమర్లు వస్తారు. మామూలుగా ఆచారంలో ఒక 4-5 షాపులు ఉంటాయి. అందులో మన షాప్ బాగా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎంజాల్ నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన టీ పాయింట్కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది వస్తారు, ముస్లిమ్స్, హిందువులు చాలామంది వస్తారు. ఇక్కడ తాగి చాలామంది బాగుందని చెప్తారు. ఇంకోటి మన దగ్గర మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం. చాలామందికి ఇక్కడ ప్లేస్ దొరకదు టీ తాగడానికి, అయినా కానీ వెయిట్ చేసి తాగి వెళ్ళిపోతారు. తాగిన వాళ్ళు మళ్ళీ వచ్చి కూడా చాలాసార్లు చెప్పారు మీ దగ్గర టేస్ట్ బాగుంటుంది, మీరు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఇది విజయవాడ హైవే నాగార్జున సాగర్ కాబట్టి చాలామంది వెళ్ళి మళ్ళీ రిటర్న్లో కూడా వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులు చూసుకొని వచ్చి తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.